మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చార్మినార్ సైడ్ వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి జనరల్గా హైదరాబాద్ అంటే మనకు గుర్తుకొచ్చేదే చార్మినార్. యాక్చువల్లీ ఒకప్పుడు ఇంకా ఫేమస్ ఉండేది, ఇప్పుడు ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ అయ్యేది ఫుడ్ గురించి, అట్లాంటివి ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ మర్చిపోయారు. సో అటు సైడ్ అయితే వెళ్తున్నా, వెళ్ళే దారిలో మనకు రియాక్షన్స్ వస్తాయి, ప్లస్ మనం ఆ వ్యూస్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతానికైతే మన దగ్గర మన గాడ్జిల్లాకి దాహం అవుతుంది, 3 పాయింట్లే ఉంది, సరిపోదు. సో అందుకోసానికి పెట్రోల్ బంక్ వచ్చినాం, చూద్దాం. ఇందాక మొత్తం వర్షం పడి మొత్తం డస్ట్ అయింది. డస్ట్ అయితే వాటర్ కొట్టేసింది అంతే, వాషింగ్ చేయించాల. చూడిగా ఫుల్ ట్రాఫిక్ ఉంది గాయస్. సండే రోజు అందట BMW ఉంది. బాబా బాబా, 2 సైలెన్సర్లు. మనం ఎప్పుడు కొంటాం గాయస్ ఇట్లాంటిది. నెంబర్ చూడండి, 9191 ఫ్యాన్సీ. లెక్సస్ ES 300H మొత్తం లగ్జరీ కార్ లాగా అనిపిస్తున్నాయిగా. ఇంత మంచి కార్ తీసుకున్నాడు కానీ కలర్ చూసినావా, నార్మల్ కలర్ తీసుకున్నాడు. అంటే ఆ కంపెనీలో ఆ కలర్కి ఏం పేరు ఉంటుందో మనకు తెలియదు, కానీ మనం చూడడానికి మాత్రం బయటికి రెగ్యులర్ కలర్ లాగానే కనిపిస్తుంది. కర్ణాటక బస్సులు డేంజర్ ఉంటాయి, డ్రైవర్స్ చూడు. యాక్చువల్గా నాకు రూట్ తెలియదు ఇటు సైడ్ నుంచి చార్మినార్ ఎటు వెళ్ళాలో. సో ఒక దగ్గర ఆగేసి మనం రూట్ మ్యాప్ పెట్టుకుందాం. బెటర్ ఇక్కడ ఆగేద్దాం ముందు. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంది, 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, మనం వెళ్ళే రూట్ కరెక్టే. ఇంకొకటి రేంజ్ రోవర్ చూడండి. ఇక మొత్తం లగ్జరీ కార్స్ తిరుగుతున్నాయి సండే రోజు. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, వోక్. ఇంతుంది ఏంది గాయస్ ఇది. దాని హ్యాండిల్ దాకా కూడా లేదు మన బైక్.
చూడండి, ఆల్ లైన్స్. ఈ ఫ్లైఓవర్స్ లేక ముందుకు చుక్కలు కనిపించేవి ఇటు సైడ్ రావాలంటే. మొత్తం ఫుల్ ట్రాఫిక్, ఫుల్ సిగ్నల్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ ఆగుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఈ ఫ్లైఓవర్స్ కొట్టిన కాడి నుంచి కొంచెం బెటర్ అయిపోయింది. చూడండి, కొన్ని ఫ్లైఓవర్సే 3 కిలోమీటర్స్ అట్లా ఉంటాయి. రైట్ సైడ్కి మూసీ నది ఉన్నది. మూసీ నది చుట్టూ మనం తిరుగుతున్నాం ఇప్పుడు. అసలు హెల్మెట్ అనేది లేదు ఎవరికి. అక్కో అదే చార్మినార్ గైస్. వావ్, నైస్ కదా. ఇదంతా షాపింగ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తారు కదా, ఫారెన్ వాళ్ళు వీళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇదంతా షాపింగ్ ఉంటుంది ఇంకా మొత్తం. ఇంకా లేడీస్కి అయితే ఇటు సైడ్ వస్తే పండగ, ఇక వాళ్ళకి నార్మల్ పండగ కాదు. ఎందుకంటే ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు ఇక్కడ ప్రైజెస్ తక్కువనే ఉంటాయి, కాకపోతే వాళ్ళు ఎక్కువ చెప్తారని తెలుసు. ఎందుకంటే ఫారెన్ వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంత చెప్తే వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది కాబట్టి ఎంత చెప్తే అంత ఇస్తారు. కొంతమంది నెగోషియేట్ చేస్తారు. సో ఎంత నెగోషియేట్ చేసినా వాళ్ళకి ఎక్కువకే అమ్ముతారు. మన లోకల్ వాళ్ళకంటే తెలుసు కాబట్టి స్ట్రాటజీ అంత ఉండదని చెప్పేసి తక్కువకు తీసుకుంటారు అన్నమాట. చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ప్రైజెస్. చూడండి, ఇక ఏం కావాలంటే అవి ఉంటాయి. ఇంకా లేడీస్కి అయితే ఇది లేదు అనేది ఉండదు. ముందు చార్మినార్, అటు వ్యూ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఇటు షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ కొంతమంది లేడీస్ వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తున్నారు. చూడండి, జ్యువెలరీ, క్లాతింగ్. আছে। రియాక్షన్స్ వస్తున్నాయి గాయస్. ఇళ్ళకి బొమ్మన్నాడు కానీ అది ఏడిపోతుంది అర్థమవుతలేదు గైస్.
చూడండి గైస్, ఫారెన్ వాళ్ళు అందరూ ఎంతమంది షాపింగ్కి వచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. हेलो नहीं है बाहर कैसे हेलो नहीं बाहर कैसे जाना पकड़ेगा तो सीज करेगा बाइक बाहर कैसे जाना इधर से లోపలికి అలవ లేదంట. సో అన్న చెప్తున్నాడు అన్నట్టు బయటికి ఎట్లా పోవాలని చెప్తే సో ఇటు నుంచి అడుగుతున్నాడు అన్నమాట, ఇటు నుంచి వెళ్ళాలని చెప్తున్నాడు. వాడేమో లోపలికి వెళ్ళొచ్చాను వాడు అన్నాడు. नहीं जाते हैं గాయస్. బిస్కెట్ అయింది గాయస్. ఇట్లకి వెళ్ళేమో దారి లేదు, వాడేమో ఇటు దిక్కుమన్నాడు. గాయస్ ఎట్లా అట్లా వేసేసి అందులోకి వెళ్ళి బయటికి తీసిన బతికిపోయాను మనం. వామ్మో, కానీ మొత్తానికైతే లోపలికి వెళ్ళి కూడా వీడియో తీసుకున్నాం మనం. చాలు మనకి ఇంకేం కావాలా, వచ్చింది వీడియో కోసానికి. కానీ మనం వచ్చిన సైడ్ ఎక్కువ షాపింగ్ ఉంది, ఇటు సైడ్ కొంచెం తక్కువ షాపింగ్ ఉంది. ఇటు సైడ్ కార్స్ ఎక్కువ వస్తున్నాయి, అటు సైడ్ బైక్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి గైస్, షాపింగ్. అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇగో ఇక్కడికి రండి, ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్. చిన్నపిల్లలకి, పెద్దలకి, అబ్బాయిలకు కూడా ఉన్నాయి. ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళ ఫంక్షన్లో వేసుకుంటారు కదా, అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. మొహల్లా ప్యాలెస్ ఎంట్రన్స్ ఇంకోటి రాసింది చూడండి, చౌ మొహల్లా ప్యాలెస్ అని. టైమింగ్స్ 10 AM టు ఏదో ఉంది. ఫ్రైడే హాలిడే అనుకుంటా. ఇంతమంది విజిటర్స్, లోపలికంటే కష్టంలే మనకు. కానీ షాపింగ్ అయితే ఫుల్ చేసుకోవచ్చు ఇటు సైడ్, మెయిన్లీ లేడీస్. ఏ రోడో తెలియదు కానీ ఇది వేరే లెవెల్ ఉంది బ్రో. నీట్ అండ్ క్లీన్ ఉంది, ఎక్కువ ట్రాఫిక్ లేకుండా. ఎంత ట్రాఫిక్ ఉండాలో అంత ట్రాఫిక్. అండ్ ఏరియా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఎందుకు, ఏ డస్ట్ గిస్ట్ ఏం లేకుండా మంచి నీట్గా ఉంది. జూబ్లీ హిల్స్ అంట, అందుకే అనుకుంటా.
బెంజ్. చూడండి గైస్, పోలీస్ స్టేషన్ ఎట్లుందో చూసారా పోలీస్ స్టేషన్. ఇంకో బెంజ్. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది మొత్తం పార్క్ అన్నమాట. పార్క్ చుట్టూ రోడ్ ఉంది. ల్యాంబోర్గిని ఉంది గాయస్ ఆడ. బాబా ల్యాంబోర్గిని ఉంది. మళ్ళీ రావాల్సిందే, తగ్గేదే లేడా. అటు పోయి మళ్ళీ ఇటు వస్తాను నేను. చినుకులు పడుతున్నాయి. హైట్లో ఉన్నాం మనం. కేబుల్ బ్రిడ్జ్. వావ్, బాబా బాబా బాబా. కేబుల్ బ్రిడ్జ్. కెమెరాస్ చూడు ఎట్లా పెట్టారు. కింద వాటర్. క్వాల్కామ్ కంపెనీ, ఐటీసీ కోహినూర్. ఇక్కడ ఏదో రౌండ్ ఉంది గ్లోబ్ లాగా ఇంకోటి. ఐల్యాబ్స్ అంట.
WeWork. మళ్ళా పోయి ల్యాంబర్గిని చూడాల్సిందే. ఏమంటారు గైస్? చూడు, మెటల్ తోటి ఏదో చేసి ఇట్లా మనుషుల్లాగా తయారు చేసి కూర్చోబెట్టారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి మన కేబుల్ బ్రిడ్జ్. పక్కన కింద లేక్ ఉంది, దుర్గం చెరువు. నైట్ అయితే మొత్తం LED లైట్స్ తోటి మంచి గ్లో ఉంటుంది. మీకు మార్నింగ్ చూపిస్తున్నాను. కింద బోటింగ్ కూడా జరుగుతుంది. మళ్ళీ నేను కిందికి వెళ్ళి కూడా వ్యూ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. గైస్, కిందికి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ వ్యూ ఇది. కింద మనకి దుర్గం చెరువు ఉంది కదా, అక్కడ నుంచి బోటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ బోటింగ్ జరుగుతూ ఉన్నాయి చూడండి. ఇక్కడనేమో చేపలు పడుతున్నారు అనుకుంటా. ఈ రోడ్డు అటు ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి పక్కడికి వెళ్తుంది అనమాట. రైట్ సైడ్లో ల్యాంబర్గిని ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను. అటు సైడ్ ఎట్లా పోవాలని చూద్దాం ముందటికి పోయి. మీకు యూటర్న్ ఉందా లేదా అని చెప్పేసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. బ్లాక్ కలర్ ల్యాంబర్గిని ఉంది అసలు. అబ్బా ఇక్కడే ఉంటుంది చూడండి గైస్. బ్లాక్ కలర్ ల్యాంబర్గిని ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడే నాకు బ్లాక్ కలర్ ల్యాంబర్గిని. యూటర్న్ చేసుకొని అక్కడ ఆగుదాం మనం. గాయస్ చూడండి గాయస్, అబ్బా ల్యాంబర్గిని వేరే లెవెల్ ఉంది గాయస్. వేరే లెవెల్ అంటే వేరే. ఇక్కడ వెహికల్స్ పెట్టరాదేమో నాకు తెలిసి. కానీ పొయ్యి అడగాలని ఉంది. చూసారా, వెహికల్స్ ఒక్కటి కూడా లేవు ఇక్కడ, అన్నీ పైకి పెట్టేసి ఉన్నాయి. దట్ మీన్స్ ఇక్కడ పెట్టరాదని అర్థం. హెల్మెట్ పైన ఏదో తాకింది వైరా. నా బైక్ ఇక్కడ పెట్టేస్తలేదుగా. గైస్ చూడండి గైస్, ఫాస్ట్ ట్రాక్స్ ల్యాంబర్గిని కారు అసలు వేరే లెవెల్. బ్లాక్ కలర్ది ఏమన్నా ఉందా గైస్? వీల్స్ చూడండి అసలు వేరే లెవెల్.
ఎగ్జాస్ట్ చూడండి. ఇంజన్ నాకు వీడియో తీసుకొచ్చా అంటే తీసుకో ఏం కాదని అన్నాడు. ఏమున్నది అసలు వేరే లెవెల్ అది. మొత్తం కింద బంపరు కార్బన్ ఫైబరు, మొత్తం 4 ఎగ్జాస్ట్ వచ్చినాయి. V10 అనుకుంటా దీని ఇంజన్. చూడండి లోపల ఎంత పెద్ద ఉందో, అసలు అంత పెద్ద ఇంజన్ ఉంది. వేరే అంటే వేరే. మొత్తం కింద ఇక్కడ కార్బన్ ఫైబరు, అటు సైడ్కి కార్బన్ ఫైబరు. లోపల స్టీరింగ్ అయితే చూడండి, అసలు స్టీరింగ్ లోపల కంట్రోల్స్ వేరే ఉంది మొత్తం. అసలు ఇంకా వీళ్ళకి కింద కూర్చున్నట్టే ఉంటుందేమో మొత్తం. ఆ డిస్క్ బ్రేక్ దాని డిస్క్ ప్లేటే మన కారు వీల్ అంత ఉంది, అంత సైజు ఉంది దాని డిస్క్ బ్రేక్ సైజు. ముందట ఇవి కూడా కార్బన్ ఫైబరు, ముంగట బానెట్ కార్బన్ ఫైబరు. దీనికి ముందు ఉండదు ఇంజన్, వెనుకుంటుంది. ముందు దీని కింద లగేజ్ రూమ్ ఉంటుంది. అంటే మనకి వెనుక డిక్కీ ఎట్లనో దీనికి ముందు డిక్కీ ఉంటుంది. ఆఖరికి మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ కూడా కార్బన్ ఫైబర్. ఇక్కడ ఆ క్యాలిపర్స్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. అబ్బాబు ఎంత పెద్దగా ఉన్నాయి క్యాలిపర్స్. ఇంకొకసారి బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. అక్కడ కూడా ల్యాంబోర్గిని అని బ్యాడ్జింగ్ ఉంది. మన జీవితంలో ఆఖరికి స్పాయిలర్ కూడా కార్బన్ ఫైబర్. మన జీవితంలో కూడా కొంటామో కొనము ఇట్లాంటిది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ది కూడా కొనలేము. ఏమన్నా ఉన్నదా గైస్ ల్యాంబోర్గిని కారు వచ్చే. నా ఫేవరెట్ అది ల్యాంబోర్గిని. నాకు ఫెరారీ కూడా నచ్చదు ఎందుకో, ల్యాంబోర్గిని నచ్చుతుంది. కానీ ఫెరారీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది గైస్. ఐకియా అంటే ఇదే గైస్, ఐకియా ఫర్నిచర్ ఉంటుంది కదా, ఇదే. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ముందుకెళ్తే మైండ్ స్పేస్ జంక్షన్ వస్తుంది. రాయదుర్గం అటు సైడ్ నుంచి అట్లా జేఎన్టీకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సౌండ్ వేరే వేరే రావాలా. ఇది రాయదుర్గం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే జేఎన్టీ వస్తుంది. మన గోప్రో అప్పుడు ల్యాంబోర్గిని వీడియో తీసిన తర్వాత హీట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఎండ వల్ల హీట్ అవ్వలేదు, దానంతట అదే హీట్ అయిపోయింది. సైబర్ గేట్వే. కనిపిస్తుందా గాయస్? సైబర్ టవర్స్ రైట్ సైడ్లో. సైబర్ టవర్స్, హైటెక్ సిటీ. పైన ఒక యాంటీనా ఉంది, మరి అదేంటో.